నమస్కారం ఫ్రెండ్స్. ఒకప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశాన్ని బంగారు పక్షి అని పిలిచేది. ప్రపంచ దేశాల నుంచి బంగారం నదుల్లా భారతదేశంలోకి ప్రవహించేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఒకప్పుడు ప్రపంచం మొత్తం బంగారం మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు మనమే బంగారం కోసం ప్రపంచం వైపు చూస్తున్నాం. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? భారతదేశం నిజంగానే బంగారు పక్షిగా ఉండేదా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మురుగు కాలువ అని రోమన్ చరిత్రకారుడు ఎందుకు విమర్శించాడు? ప్రధాని మోదీ ప్రజలను బంగారం కొనవద్దని ఎందుకు కోరారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో ఒక షాకింగ్ నిజం చెబుతాను. భారతదేశంలో ఒక గ్రామ్ బంగారం కూడా ఎక్కువగా తవ్వకపోయినా ప్రపంచం బంగారం అంతా ఎలా మన దేశానికి వచ్చేదో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బంగారం గురించి మాట్లాడితే వెంటనే గుర్తుకు వచ్చేది ఆభరణాలు, పెళ్లిళ్ళు, పెట్టుబడులు. కానీ వేల సంవత్సరాల క్రితం బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది అంతర్జాతీయ కరెన్సీ. నేటి డాలర్ లాంటి స్థానం అప్పట్లో బంగారానికి ఉండేది. ఏ దేశం ధనికమో చెప్పాలంటే ఆ దేశం వద్ద ఎంత బంగారం ఉందో చూసేవారు. అలాంటి కాలంలో ప్రపంచంలోనే సంపద అంతా ఒకే దేశం వైపు ప్రవహించేది. ఆ దేశమే భారతదేశం. దాదాపు 2000 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి. రోమ్ రాజులు, సైన్యాలు, వాణిజ్యం, సంపద ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండేది. కానీ ఆ రోమన్ సామ్రాజ్యాన్ని కూడా ఒక విషయం భయపెట్టింది. అది భారతదేశంతో జరుగుతున్న వాణిజ్యం. రోమన్ చరిత్రకారుడు ప్లీనీ ది ఎలర్ట్ తన రచనల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం రాశాడు. భారతదేశం ప్రతి సంవత్సరం రోమ్ నుంచి కోట్ల విలువైన బంగారాన్ని లాగేస్తోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పట్లో భారతదేశానికి వెళ్లే బంగారం విలువ దాదాపు 40,000 మంది రోమన్ సైనికుల వార్షిక జీతంతో సమానమని ఆయన పేర్కొన్నాడు. అందుకే భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మురుగు కాలువ అని విమర్శించాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. రోమన్లు ఎందుకంత బంగారం ఇచ్చేవారు? అసలు భారతదేశంలో ఏముండేది? సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన దేశంలో పండే మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, చందనం, పట్టు వస్త్రాలు, ముత్యాలు, రత్నాలు, పత్తి వస్త్రాలు ఇవన్నీ ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులు. ఈరోజు పెట్రోల్ ఎంత ముఖ్యమో అప్పట్లో మిరియాలు అంత ముఖ్యమైనవి. యూరప్ దేశాల్లో మిరియాలు నల్ల బంగారం అని పిలిచేవారు. ఆహారం నిల్వ చేయడానికి, రుచిని పెంచడానికి, ఔషధంగా ఉపయోగించడానికి మిరియాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ అవి ఎక్కువగా లభించేది భారతదేశంలో మాత్రమే. దీంతో ప్రపంచ దేశాలు భారతదేశానికి బంగారం ఇచ్చి మిరియాలు కొనేవి. ఫ్రెండ్స్, ఒకసారి ఊహించండి, మన దేశం నుంచి ఓడలు మిరియాలు తీసుకువెళ్ళేవి. తిరిగి వచ్చే సమయంలో బంగారం తీసుకొచ్చేవి. ఇది కథ కాదు, చరిత్ర. దక్షిణ భారతదేశంలోని సగం సాహిత్యంలో కూడా ఈ విషయాలు కనిపిస్తాయి. ఓడలు బంగారంతో వచ్చి మిరియాలతో వెళ్తాయని అక్కడి రచనలు చెబుతున్నాయి. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం కాలానికి వెళ్దాం. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వీరి కాలంలో భారతదేశం ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. మన దేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, రత్నాలు, పత్తి వస్త్రాలు, ఏనుగు దంతాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా బంగారం, వెండి, గుర్రాలు, గాజు వస్తువులు దిగుమతి అయ్యేవి. అంటే మనం తక్కువ విలువైన వస్తువును కొనలేదు, కానీ ప్రపంచం మన వస్తువులకు చెల్లించడానికి బంగారాన్ని ఉపయోగించేది. ఇది శాతవాహనుల కాలంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. రోమన్ సామ్రాజ్యంతో భారతదేశ వాణిజ్యం శిఖరాగ్రహానికి చేరుకుంది. రోమ్ నుంచి బంగారం, వెండి, వైన్ వచ్చేవి. భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, చందనం, ఉక్కు, పట్టు వస్త్రాలు వెళ్ళేవి. అప్పుడు భారతదేశంలో తయారయ్యే ఉక్కు ప్రపంచంలో అత్యుత్తమైనదిగా భావించబడేది. అంతేకాదు, క్రీస్తు పూర్వం 400 కాలంలోనే భారతదేశం అత్యున్నత నాణ్యత గల ఉక్కును తయారు చేసేది. ఇప్పుడు గుప్తుల కాలం గురించి మాట్లాడుకుందాం. ఈ కాలాన్ని భారతదేశ స్వర్ణయుగం అంటారు. ఎందుకంటే దేశ సంపద అత్యున్నత స్థాయికి చేరింది. పట్టు పరిశ్రమ, పత్తి వస్త్రాలు, మస్లిన్ వస్త్రాలు, ముత్యాల పరిశ్రమ, శిల్పకళ, కుమ్మరి పరిశ్రమ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతదేశం నుంచి ఎగుమతులు పెరిగాయి. బంగారం మరింతగా దేశంలోకి ప్రవహించింది. ఆ తర్వాత వచ్చిన చోళరాజులు సముద్ర వాణిజ్యాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. వారి నౌకాదళం అగ్నేసియా వరకు విస్తరించింది. పోర్ట్లు నిర్మించారు, గిడ్డంగులు నిర్మించారు, అంతర్జాతీయ వ్యాపారాన్ని శాసించారు. అందుకే ప్రపంచ సంపదలో భారతదేశం వాటా ఒకప్పుడు 20% వరకు ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాకింగ్ నిజం ఉంది. భారతదేశంలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి కాలేదు. అవును, మన దగ్గర బంగారం గనులు పరిమితంగానే ఉన్నాయి. అయినా ప్రపంచ బంగారం మన దగ్గరకు వచ్చింది. ఎందుకంటే మన ఉత్పత్తుల నాణ్యత, మన వాణిజ్య శక్తి, మన పరిశ్రమలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. అంటే బంగారం తవ్వి సంపాదించలేదు, ఎగుమతుల ద్వారా సంపాదించాం. ఇప్పుడు వర్తమానానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మనం బంగారం సంపాదించే వాళ్ళం, ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తున్నాం. ఒకప్పుడు ప్రపంచం మనకు బంగారం చెల్లించేది, ఇప్పుడు మనమే డాలర్లు చెల్లించి బంగారం కొనుగోలు చేస్తున్నాం. ఇదే అసలు సమస్య.
ప్రస్తుతం భారతదేశం ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో బంగారం దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ముడి చమురు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనినే వాణిజ్య లోటు అంటారు. అంటే మనం విదేశాలకు అమ్మే వస్తువుల కంటే కొనుగోలు చేసే వస్తువులు ఎక్కువ. దీంతో దేశ సంపద విదేశాలకు వెళ్తోంది. ఇదే కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీ ప్రజలను బంగారం కొనుగోలు తగ్గించాలని కోరారు. అదే బంగారానికి వ్యతిరేకం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి చేసిన విజ్ఞప్తి. ఎందుకంటే బంగారం కొనుగోలు కోసం విదేశాలకు భారీగా డబ్బు వెళ్తోంది. అదే డబ్బు దేశంలో పెట్టుబడులుగా మారితే పరిశ్రమలు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు భారతదేశం మరోసారి ప్రపంచ వాణిజ్య శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది, ఎగుమతులను పెంచుకుంటుంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు కూడా ఈ లక్ష్యంతోనే ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం మొత్తం బంగారం మన దేశానికి వచ్చేది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి ఉత్పత్తులు అమ్మే శక్తిగా భారత్ మారితే ఆ బంగారం పక్షి వైభవం కొత్త రూపంలో తిరిగి రావచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? భారతదేశం మళ్ళీ ప్రపంచ వాణిజ్య శక్తిగా ఎదుగుతుందని మీరు నమ్ముతున్నారా? బంగారం కొనుగోలు తగ్గించి పెట్టుబడులు పెంచడం మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి చారిత్ర, ఆర్థిక వ్యవస్థ, బిజినెస్, భారతదేశ విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.